గగన్కి తెలియకుండా శారద భూమి కృష్ణప్రసాద్ తీసుకొని అపూర్వ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకుంటారు. ఈలోపు ఎలాగైనా ఈ భూమి ఏం చేస్తుందో అమ్మకు పట్టియాలనేసరికి ఇక టెర్రస్ పై నుంచి వెంటనే వీడియో తీస్తుండగా కింద శారదను భూమి కనిపిస్తుంది. ఓహో, వీళ్ళిద్దరు కలిసి ఏదో చేయబోతున్నారా అని చెప్పేసి ఈ విధంగా కృష్ణప్రసాద్ తీసుకొని అపూర్వ ఇంటికి బయలుదేరుతున్న సమయంలో వెంటనే పైనుంచి కిందికి వచ్చేసరికి భూమి శారద కనిపించరు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు, అసలు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి ఈ విధంగా వస్తారు కదా, వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిలదీస్తాను అని విధంగా గగన్ లోపలికి వెళ్ళిపోతాడు. ఈలోపు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కృష్ణప్రసాద్ తీసుకొని అపూర్వ ఇంటికి వెళ్తారు. ఇక అందరూ పడుకుంటారు కదా, వెంటనే మీర గదిలోకి కావాలని ఇక ఒక భూతం రూపంలో కృష్ణప్రసాద్ని పంపిస్తారు. అప్పుడు వెంటనే మీరా పడుకుంటుంది కదా, మీరా అని చెప్పేసి పిలుస్తాడు. కృష్ణప్రసాద్ పిలుపుకు మీరా లేస్తుంది. ఏమండి, మీరు వచ్చారు? నా కోసం రాలేదు. ఇక నా ఆత్మ శాంతించలేక నీ చుట్టే తిరుగుతుంది మీరా. ఏమైందండి? ఎందుకంటే మీరందరూ కలిసి రేపు చెరి చేత నాకు పిండ కార్యక్రమం జరిపించాలనుకున్నారు కదా, నా ఆత్మ ఘోషిస్తుంది, ఇంటి చుట్టే తిరుగుతుంది, నన్ను పైలోకం వాళ్ళు రానివ్వట్లేదు. అయ్యో ఎందుకండి? ఎందుకంటే నాకు నచ్చిన వారి చేతనే పిండ కార్యక్రమం జరిపిస్తేనే నా ఆత్మ శాంతి జరుగుతుంది, లేకపోతే నా ఆత్మ ఘోషించి నేను మధ్యలే తిరుగుతూ ఎటు కాకుండా భూలోకానికి పైలోకానికి వెళ్లకుండా ఇక్కడే ఆగిపోతాను. మీ కోరిక ఏంటో చెప్పండి, ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. రేపు చెర్రి చేత పిండ కార్యక్రమం జరిపించకు. గగన్ చేత నాకు తలకొలివి ఎలాగో చిన్న కొడుకే పెట్టాడు కదా, కనీసం పిండ కార్యక్రమమైన పెద్ద కొడుకుతో చేయించుతావా అని మాట ఇస్తావా అని ఈ విధంగా కృష్ణప్రసాద్ మీరని అడిగిన తర్వాత, ఎందుకు చేయనండి, నా భర్త కోసం కనీసం ఈ కోరికైనా నెరవేర్చిన, ఖచ్చితంగా రేపు అదే నెరవేరుస్తాను. ఎవ్వరు ఏమి చేసినా సరే చెర్రి చేత కాదు, గగన్ చేత మీకు పిండ కార్యక్రమం జరిపిస్తాను అని విధంగా అంటుంది. సరే మీరా, ఇక ఇప్పుడైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, ఎప్పటికైనా నిన్ను అర్థం చేసుకుంటానండి, వెళ్తున్నాను మీరా అని మాయమైపోతాడు. ఎలాగైనా సరే రేపు చెర్రి చేత కాదు, గగన్ చేతనే పిండ కార్యక్రమం జరిపించాలి, ఆ కార్యక్రమం ఆపాలే అని మీరా అనుకుంటుంది. తెల్లారితే పిండ కార్యక్రమం అందరు కలిసి వెళ్తారు కదా, ఈలోపు ఈ కార్యక్రమం మరి మీరా ఆపుతుందో లేదో అని దూరం నుంచి భూమి శారద చూస్తారు. పిండ కార్యక్రమానికి శరత్చంద్ర అపూర్వ వస్తారు. అక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. బాధతోని కృష్ణప్రసాద్కి చెర్రి పిండ కార్యక్రమం జరిపిస్తుండగా వెంటనే చెయ్యి పట్టుకుంటుంది. ఒక్కసారిగా ఇక అపూర్వ శరత్చంద్ర షాక్ అయ్యి, ఏంటమ్మా ఏం చేస్తున్నావు, కార్యక్రమం ఎందుకు ఆపుతున్నావు అంటుండగా, అన్నయ్య ఈ కార్యక్రమం వీడి చేత కాదు. ఎందుకు, ఏమైంది, ఈ కార్యక్రమం జరగాల్సిన అవసరం లేదు. అసలు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుంది అన్నయ్య, ఈ పిండ కార్యక్రమం వీని చేత కాదు, గగన్ చేత జరిపించాలి. పిచ్చి పట్టిందా, వాడి చేత ఏంటి జరిపించేది అని అపూర్వ అంటుండగా, అంతే వదిన, ఈయన నైట్ నా కల్లోకి వచ్చి కృష్ణప్రసాద్. ఏంటి, ఈయననా కృష్ణప్రసాదా? అవును వదిన, కల్లోకి వచ్చి నువ్వు రేపు నాకు పిండ కార్యక్రమం చెర్రి చేత కాదు గగన్ చేత జరిపించామని మాట ఇచ్చాను అని అన్న తర్వాత, సరే ఇక నేను అలాగే చేస్తానని ఆయనకి మాట ఇచ్చాను. చెర్రి నువ్వు లేరా, ఇది నువ్వు కాదు జరిపించాల్సింది, గగన్ చేత జరిపించాలి. వాడి చేత కృష్ణప్రసాద్కి పిండ కార్యక్రమం జరిపించడేంటి బావా, ఈ మీరా ఏం మాట్లాడుతుంది అని అంటుండగా, ఇక మీరా పిచ్చి పిచ్చిగా చేయకు, చెర్రి పిండ కార్యక్రమం జరిపించు. లేదన్నయ్య, నా మాట తీసేస్తే నా మీద ఒట్టే అనేసరికి, అమ్మ నువ్వు అలా నాకు అన్నయ్య చేతనే జరిపిస్తాను అని చెప్పేసి చెర్రి అంటాడు. ఈలోపు అక్కడ కార్యక్రమం ఆగిపోతుంది. ఈ మీరకు పిచ్చి పట్టిందా ఏంది అని చెప్పేసి అపూర్వ అనుకుంటుంది. ఇక ఆ కార్యక్రమం అంతే ఆగిపోతుంది. అనుకున్న ప్లాన్ ప్రకారం ఇక భూమి వేసిన ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. ఇక అలా అయిపోయిన తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ తోలిచ్చి వస్తారు కదా. ఇక మరోవైపు ఇదంతా అపూర్వకు అనుమానం వస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడా, చచ్చిపోయాడా, ఈ మీరేంటి ఇలా మాట్లాడుతుంది, అసలు ఏం జరుగుతుంది వెనకాల అని ఆలోచిస్తూ ఉంటుంది. ఫోటో చూసుకుంటూ, కృష్ణప్రసాద్ నువ్వు బ్రతికే ఉన్నావని నాకు బాగా తెలుసు, వీళ్ళందరూ కలిసి వెనకాల ఏదో నాటకం జరుగుతుందని ఇప్పుడు అర్థమైంది. ఇదైనా జరిగితే ఇక శారద వచ్చి నిజం చెప్తుందనుకున్నా, కానీ ఈ ప్లాన్ కూడా ఇక
పాడు చేసినట్టు అర్థమవుతుంది. డౌట్ లేదు, ఖచ్చితంగా నువ్వు బ్రతికే ఉన్నావు అని ఈ విధంగా కృష్ణప్రసాద్ ఫోటో పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ. అంటే నిజంగా దీన్ని బట్టి చూస్తుంటే శారద బొట్టు తీయకుండా సుమంగలీలా ఇక తిరుగుతూ ఉంటే ఇప్పటికిప్పుడు ఆలోచిస్తుంటే ఆ గుళ్ళో అక్కడ వేసిన ముడుపు ఇదంతా థింక్ చేస్తుంటే ఖచ్చితంగా కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు అని ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అపూర్వ. మరోవైపు ఇక చాలా ఆకలి వేస్తూ ఉంటుంది. రోజు హాస్పిటల్లో ఉండడం వల్ల కృష్ణప్రసాద్కి బోర్ కొడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అలా బయటికి తీసుకెళ్దామా అని అనుకుంటుంది కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత గగన్ భూమిను శారదను నిలదీస్తూ ఉంటారు. మీరు నిన్న నైట్ ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటుండగా ఒక్కసారిగా ఇద్దరు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. మేమా ఎక్కడికి వెళ్ళాం బావా, పడుకున్నాను కదా. ఏయ్ నువ్వు అబద్ధం ఆడకు, నువ్వు మా అమ్మని తీసుకొని నువ్వు చెడిపోయింది కాకుండా మా అమ్మను కూడా చెడగొడుతున్నావు. ఏంటిరా ఏంటి ఆ పిచ్చి మాటలు? అవునమ్మా, ఖచ్చితంగా ఈ భూమి నేను ఎక్కడికో తీసుకెళ్ళింది. ఎక్కడికి కాదురా, గుడికి వెళ్ళాం. ఏంటి అంత నైట్లో గుడా? అవునరా, ఎందుకంటే ఆ నైట్లో ఖచ్చితంగా పూజ జరిపిస్తే మంచిదని పంతులు గారు చెప్పారని భూమి నేను కలిసి వెళ్ళాం. నీకు చెప్పాననుకో నువ్వు వద్దంటావు, అందుకనే భూమిని తీసుకొని నేను వెళ్ళాను. నమ్మశక్యం కావట్లేదు, నమ్ముతామో లేకుంటే లేదు అని చెప్పేసి శారద మాట అవాయిడ్ చేస్తుంది. లేదు, వీళ్ళిద్దరు కలిసి ఏదో చేస్తున్నారు. నాకు అనుమానం ప్రకారం అయితే వీళ్ళు అంత నైట్ గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అమ్మ గుడికి వెళ్ళానన్నావు కదా, ఏ గుడికి? పక్కనే శివాలయం రా. ఓహో సర్లే, నువ్వు శివాలయం వెళ్ళా అన్నావు కదా, పంతులు గారిని అడుగుతా. ఎందుకు? పంతులు గారిని ఎందుకు అడగాలి? అంటే నువ్వు గుడికి వెళ్ళావు కదా, పంతులు గారికి తెలియదు కదా మేము గుళ్ళోకి వచ్చింది. అయినా పంతులు గారు అక్కడ తాళం తీస్తేనే కదా మీరు గుళ్ళోకి వెళ్ళాలి. అయినా ఏంటిరా ఈ తల్లిని అనుమానిస్తున్నావా? అవును బావా, ఈ మధ్య బాగా అనుమానం పెరుగుతుంది. పెరగడం కాదే, నీ వల్లనే మా అమ్మ చెడగొడుతున్నావు అని అంటుండగా ఏంటి నేనా? అవును నువ్వేనే అని చెప్పేసి ఈ విధంగా చెయ్యి విరుస్తూ ఉంటాడు. అత్తయ్య అని చెప్పేసి గట్టిగా అరుస్తుంటుంది. ఇక మరోవైపు కృష్ణప్రసాద్ హాస్పిటల్ ఉంటారు కదా. ఇక శారద బయటికి తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటుంది. హాస్పిటల్లో ఉండి మామయ్యకు బాగా ఇక ఏదోలా అనిపిస్తుంది. అత్తయ్య మామయ్యని బయటికి తీసుకెళ్దామా, ఒకవేళ ఎవరైనా చూస్తే ఎవరు చూడకుండా తీసుకెళ్దామని చెప్పేసి వెంటనే ఒక హోటల్ దగ్గరికి తీసుకొస్తారు. అదే సమయానికి ఇక భూమి మరోవైపు శారద కేపుని తీసుకొని దూరంగా ఉన్న హోటల్ దగ్గరికి వస్తారు. ఇక హోటల్లో తినిపిస్తూ ఉంటుంది శారద. అలా తింటూ ఉండగా అదే హోటల్కి ఆఫీస్ దగ్గరలోనే ఉన్న హోటల్కి గగన్ వస్తాడు. గగన్ ఆడ కూర్చొని ఐస్ క్రీమ్ తింటుండగా ఇక్కడ వెనక నుంచలి శారద ఉన్ను కృష్ణప్రసాద్ ఉంటారు. ఒక్కసారిగా మామయ్య నువ్వు ఇది తింటూ నేను ఐస్ క్రీమ్ తీస్తానని చెప్పేసి భూమి వెళ్ళి ఐస్ క్రీమ్ తీస్తుండగా ఎదురుగా గగన్ భూమిని చూస్తాడు. ఏ నువ్విక్కడేంటి అంటే, బావా ఇక్కడికి రావాలని ఎప్పుడో అనుకుంటున్నా, కానీ రావడం వీలు పడతలేదు బావా. ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుందని వచ్చాను, కానీ నువ్వు ఇక్కడికి వచ్చావు బావా. నువ్వు రా అంటే తీసుకురా అంటే తీసుకురావు కదా, అందుకే నేను వచ్చాను అని గగన్ పక్కన కూర్చుంటుంది. గగన్ వెనుకాలే కృష్ణప్రసాద్ పక్కన శారద. ఇక భూమి కోసం వీళ్ళు చూస్తూ ఉండగా ఒక్కసారిగా శారదకు సైగ చేస్తూ ఉంటుంది. శారద వెనక్కి తిరిగి చూసరికి గగన్ వెనకాల. ఈలోపు ఇక పక్కనున్న కేపీకి గగన్ వెనకాలన్నానని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చెప్పలేని సిచ్యువేషన్. వీళ్ళిద్దరు కావాలని ఇక మాట అవాయిడ్ చేసి ఎలాగైనా తీసుకెళ్లాలని భూమి ప్లాన్. కానీ గగన్ అక్కడి నుంచి కదలడు. అదే సమయానికి కృష్ణప్రసాద్కి ఒక్కసారిగా పొలమారుతుండగా వెనకాల గగన్ ఉంటాడు కదా. ఇదిగోండి వాటర్ అన్న తర్వాత వెంటనే వాటర్ గగన్ చేతిలోంచి కృష్ణప్రసాద్ వాటర్ బాటిల్ తీసుకుంటాడు. వాటర్ తాగి చేతికిస్తుండగా మరోవైపు కృష్ణప్రసాద్ పక్కనున్న శారద చాలా కంగారు పడిపోతూ గగన్ అని చెప్పేసి చెప్పలేని పరిస్థితి. ఇక థ్యాంక్స్ అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాయిస్ని ఎక్కడో విన్నట్టుందే అని చెప్పేసి వెనక్కి తిరుగుతుండగా ఇక మరోవైపు ఇక్కడ భూమి మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా అవాయిడ్ చేయాలని వెనక్కి తిరిగి చూసరికి ఒక్కసారిగా కృష్ణప్రసాద్ కనిపించకుండా ఒక్కసారిగా ఇక శారద కొంగు కృష్ణప్రసాద్ని కవర్ చేస్తూ ఉంటుంది. ఇక ఎవరు అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటారు. వెంటనే అక్కడి నుంచి కృష్ణప్రసాద్ వాయిస్ లాగా వినిపించిందా అని చెప్పేసి అటు ఒకే హోటల్లో కృష్ణప్రసాద్, శారద, భూమి, గగన్ మరి అందరూ కలిసి ఒకే దగ్గర
ఒకే చోట మరి కలుసుకుంటారా? ఇక కృష్ణప్రసాద్ బ్రతుకున్న విషయం గగన్కి తెలిసిపోతుందా అనేదే రివ్యూలో చెప్తాను. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టి కామెంట్ చేయండి. చాలా మంది లైక్ మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్.